మన లైవ్ కి కొంతమంది వచ్చారు. మనం నిన్న మాట్లాడినప్పుడు లైసెన్స్డ్ సర్వేయర్లు. నరేష్, మీ ప్రాబ్లం ఏంది, మీ విషయం ఏందో చెప్పుదురు రండి. హాయ్ సార్. నమస్తే. డాక్టర్ నగర రమేష్. రమేష్ మీరు? నరేష్ గోవర్ధన్. ఓకే, చెప్పండి అసలు మీదేంది, మీరు ఎందుకు వచ్చిండ్రు, ఆ విషయం చెప్తే మనం మాట్లాడదాం. సార్, తెలంగాణ స్టేట్ లో లైసెన్స్డ్ సర్వేయర్ వ్యవస్థని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏ కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు? ఏం వర్క్ ఇద్దామని తీసుకొచ్చారు? ఏం వర్క్ చేపిద్దామని తీసుకొచ్చారు? దీని కాన్సెప్ట్ ఏంటి? దీని రూల్స్ ఏంటి? దీని యొక్క పరిణామాలు ఏంటిది? దీనిలో ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, కష్టాలు ఏంటి? వీటన్నిటిని ఏమని ప్లాన్ డిజైన్ చేయబడింది, ఒరిజినల్ గా ఏం జరుగుతుంది అసలు సంవత్సరం అయింది అంటే మే 26, 2025 లో ఈ వ్యవస్థ స్థాపితమైంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చిన్న పని ముందు కదలలేదు. మీరు లైసెన్స్డ్ సర్వేయర్ అధ్యక్షులా? మీరు అంటే స్టేట్ ప్రెసిడెంట్. ఎంతమంది ఉన్నారు మీరు? మొత్తం 6,500 మంది ఉన్నాం. 6,500 మెంబర్స్. అదే 6,500 మంది ఉన్నారు. ఓకే, అంతా కూడా లైసెన్స్డ్ సర్వేయర్లే. మీరు దేంట్లో ఎలిజిబిలిటీ అంటే దాని ఎగ్జామ్ రాసిరా మీరు? సార్, ఎగ్జామ్ రాసాం. 60% పాస్ అవుట్ మార్క్స్, ఆల్ సబ్జెక్ట్స్ 60% వస్తేనే పాస్. అండ్ 60 days ఫస్ట్ ట్రైనింగ్ జరిగింది, తర్వాత అసెస్మెంట్ 40 days జరిగింది, ఫీల్డ్ ట్రైనింగ్. దాని తర్వాత ఎగ్జామ్ చేయడం జరిగింది. అందులో ఫెయిల్ అయిన వాళ్ళు 3,500 మంది ఇంకా ఉన్నారు. వాళ్ళు ఇంకా తీసుకోలేదు. తీసుకున్న 6,500 మంది గురించే మాట్లాడుతున్నాం. వాళ్ళ యొక్క కాలం మీకు ఇచ్చింది అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిర్రా? అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వలేదు, లైసెన్స్ కాపీ ఇచ్చారు. లైసెన్స్ కాపీ అది కూడా సీఎం గారి చేతుల మీద నుంచి వచ్చింది మాకు. అంటే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదు కదా మరి? మండల్ అపాయింట్మెంట్ ఇచ్చారు. మండల్కి అలాట్మెంట్ జరిగింది సార్. అంటే మమ్మల్ని తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులుగా తీసుకోలేదు వాస్తవం, కానీ చేయాల్సింది మాత్రం గవర్నమెంట్ దగ్గర. అది నా ప్రశ్న ఏంటంటే, గవర్నమెంట్ అపాయింట్ చేసుకొని మరి జీతం ఇస్తలేదేమో అని అనుకుంటున్నా. కాదు, కానీ మండల్ అలాట్ చేశారు. ఇప్పుడు సార్, నాకు పని ఎవరు చెప్తే వాళ్ళ జీతం ఇవ్వాలిగా. ఎవరు పని చేయించుకుంటే వాళ్ళు ఇవ్వాల్సిందే, మీరు తీసుకోవాల్సిందే కదా. మరి ఆ చిన్న కాన్సెప్ట్ ఏది అసలు? ఇప్పుడు ప్రైవేట్ కంపెనీకి పోతే నాకంటూ ఒక అలాట్మెంట్ ఇస్తారు, ఒక ప్రొసీజర్ చెప్తారు, బేసిక్ ఇదన్నీ ఫాలో అవ్వాలి. ఎగ్జామ్ పెట్టారు గవర్నమెంట్ పెట్టింది. మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా కూడా. ప్రతి జిల్లాలో 33 జిల్లాలలో అప్పుడు ఏం నోటిఫికేషన్ ఇచ్చారు యాక్చువల్ గా ఆ ఎగ్జామ్ కి? తెలంగాణలో భూభారతి చట్టం ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ప్రతి రిజిస్ట్రేషన్లకి సర్వేలు కంపల్సరీ. మ్యాపులు తయారు చేసి రిజిస్ట్రేషన్, LPM ల్యాండ్ పార్సల్ మ్యాప్స్, అంటే ఎవరి భాగానికి వాళ్ళు సర్వే చేయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, డబల్ రిజిస్ట్రేషన్ జరగకుండా. అంటే ఎవరిదైనా ఇది డిజిటలైజేషన్ కావాలంటే ఆ సిస్టమ్ అంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని. మరి చేయాలన్నప్పుడు ఈ భూభారతి చట్టంలో ఎప్పుడైతే స్టార్ట్ చేయాలో అప్పుడే పర్సన్ ని తీసుకోవాలి. మరి తీసుకున్నదేమో 2025 లో, 2026 వరకు భూభారతి చట్టమే ఇంప్లిమెంటేషన్ సరిగా జరగలేదు. మరి అప్పటి నుంచి సంవత్సరం దాకా సంవత్సరం నుంచి మేమందరం వెయిట్ చేస్తూ ఏం చేయాలా? ఆల్టర్నేట్ జాబ్ లేది, ఆల్టర్నేట్ సోర్స్ ఏది? పోనీ ఒక దగ్గర సిటీలో ఉన్నారు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఉన్నారంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటారు. కానీ ప్రతి మారుమూల గ్రామానికి 612 మండలాలకు అలాట్ చేసిండ్రు. 612 మండలాలకు అలాట్మెంట్ అయిపోయింది. ఏ ప్రాంతంలో సార్ ప్రతి చోట ఇండస్ట్రియల్స్ ఉన్నాయా? ప్రతి చోట ఆల్టర్నేట్ జాబ్ ఉందా? ఆల్టర్నేట్ వర్కింగ్ స్పేస్ ఉందా? సో మరి అలాంటప్పుడు ఎలా బతకాలి చెప్పండి? 6,500 మంది అంటే సపోజ్ గా నియర్ అబౌట్ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు బతకగలుగుతారు వేరే ఆల్టర్నేట్ చూసుకొని. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మరి వాళ్ళ కోసం ఏ సోర్స్ క్రియేట్ చేసిండ్రు? ప్రభుత్వం ఈ ఆలోచన విధానంతో ముందుకు పోవాలి కదా. అంతమందికి ఇప్పుడు ఏం చెప్పింది అంటే 50 రూపాయలు ఎకరానికి 50 రూపాయలు ఇస్తాము, కమిషన్ బేసిస్ లో అది వర్క్ చేయాలి, రీసర్వే చేయాలి. ఎప్పుడు చెప్పారు ఈ మాట? 6 నెలల నుంచి చెప్తారు. ఫస్ట్ 20 రూపాయలే చెప్పారు. మళ్ళా మేము అక్కడ ధర్నా చౌక్ లో ధర్నా పెట్టిన తర్వాత ఎంత మేము ఈ ఉద్యమాలు చేస్తున్నాం అనగానే 20 నుంచి 50కి వచ్చింది. 20 నుంచి 50కి. దాని తర్వాత ఇంకా మళ్ళా ముట్టడి చేసేసరికి ఆ భయానికి మేము ఇప్పుడు వీళ్ళం కాదు కదా, ఆల్టర్నేట్ సోర్స్ ఉంది మాకు, సర్వే అవసరమే లేదు, సర్వేలే అవసరం లేదు, లేదా వీళ్ళ దాంట్లో గ్రూపులు క్రియేట్ చేసి 50 రూపాయలకు వచ్చేటోళ్ళ దగ్గర బిల్లింగ్ తీసుకుంటున్నారు. సర్వేలు ఎవడైతే 50 రూపాయలకు వస్తారో వాళ్ళని తీసేసుకున్నారు. ఎందుకంటే అవసరం కొంతమంది ఉంటారు కదా, ఎవరో ఒకడు ఉంటాడు చిడ పురుగులు అంటాడు. ఈ వ్యవస్థ పరిస్థితి లేక దగ్గర అదే ఊర్లో ఉండి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. లేదా కొంతమంది ఆశతోటి రైతుల దగ్గర పైసలు తీసుకుందాం,
రైతుల దగ్గర నుంచి బెనిఫిట్ పొందుదాం, గవర్నమెంట్ సర్వేర్ ఇస్తారు, మండల్ సర్వేరు వాళ్ళు ఏమైనా తీసుకునే దాంట్లో మాకేమైనా ఇస్తారేమో, వాళ్ళ దగ్గర నుంచి మాకేమైనా ఇన్కమ్ వస్తుందేమో అనుకొని పోయేటోళ్ళు కూడా ఉన్నారు. లేదా భవిష్యత్తులో ప్రభుత్వం ఇంకేమైనా చేస్తుందేమో, ఒకవేళ చేస్తే పని చేస్తే కాంట్రాక్ట్లకు ఇట్లా పని చేస్తే మళ్ళీ భవిష్యత్తులో తీసుకుంటారేమో ఆశ కూడా ఉంటుంది. ఆశతోటి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకొక భాగంగా వెళ్ళి కొంతమంది సర్వేలు చేస్తారు. మరి వాస్తవానికి కొంతమంది అంటే ఎంతమంది చేస్తారు? 6500 మందిలో అందాజ ఎంతమంది అంటే పోయి ఒక 50 నుంచి 100 మంది వరకు ఉండొచ్చు. 50 నుంచి 100 మంది. ఎందుకంటే పర్సనల్ గా కాంటాక్ట్స్ ఉంటది కదా, సో లోకల్ పర్సన్స్ కి అంటే డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు కాంటాక్ట్ ఉన్న వాళ్ళు పోతున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసి ఫస్ట్ 5 మండలాలని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంది, అది సక్సెస్ఫుల్ కాలే. 2240 గ్రామ పంచాయతీలు రెవెన్యూ విలేజెస్ ని కూడా సర్వే చేస్తామన్నారు, అది మాట తీరికే అయింది. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఆడ 6500 మంది అయితే ఇప్పటిదాకా 6000 మందికే లైసెన్స్ కాపీలు వచ్చినాయి, ఇంకో 500 మందికి లైసెన్స్ కాపీ 6 నెలల నుంచి ఇస్తలేరు, ఇవ్వలేదుగా. వాళ్ళకంటే ఇప్పటికీ అర్థమైపోయింది ఈ వ్యవస్థ ఇప్పటి వరకు మేమేం చేయలేకపోయినామని. రెవెన్యూ మినిస్టర్ గారు ఎక్కడికి పోయినా పని నడుస్తుంది, పని చేస్తున్నారు, బాగా నడుస్తుంది. సార్ రాతపూర్వకంగా ఆర్టీఐ అప్లై చేస్తాం, ఒక్కసారి ఎంత పని చేసిర్రు లైసెన్స్ సర్వేర్లు, దీనికి ఎంత వెచ్చించిర్రు అంటే ఎంత ఖర్చు పెట్టిర్రు, ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది, ఎన్ని ప్రజల సమస్యలు పరిష్కారం అయినాయి, అంతే. దీనికి సమాధానం చెప్పగలిగితే ఇంకొకసారి మీడియా ముందు గానీ పేపర్ ముందు గానీ వస్తే మళ్ళీ ఒట్టు, ఇంకొకసారి వస్తే చెప్పండి, మీ ముందు గాని మీ డిపార్ట్మెంట్ కి గానీ ఎవరిని ప్రశ్నించం, సరైన సమాధానం మీరు చెప్పగలిగితే. అంటే ఒక వ్యవస్థని స్థాపించి కూడా ఏమీ చేయలేని దుస్థితిలో పరిస్థితి ఉందంటే రెవెన్యూ వ్యవస్థ ఎంత గొప్పగా ఉందంటే, ఎంత గొప్ప వ్యవస్థని సర్వనాశనం. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? లైసెన్స్ సర్వేర్లకి అందరూ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఉన్నారు, బీటెక్ ఉన్నారు, ఎంటెక్ ఉన్నారు, అండ్ కొంతమంది ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ లో 60% ఎబో మార్క్అవుట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అప్పట్లో ఇంటర్మీడియట్ అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంటెక్లు, బీటెక్లు, ఎలక్ట్రికల్, మెకానికల్, అదర్స్ ఫీల్డ్ లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ జాబ్లు చేసుకొని అది వదిలేసుకొని మరి ఈ రెవెన్యూ ఫీల్డ్ లో మా ఊర్లో ఎవరికైనా ఉంటది కదా లోకల్ అనే ఫీలింగ్ కోసం మా ప్రాంతంలో పని చేసుకుంటాం. నేను ఎక్కడో పోయి హైదరాబాద్ పోయి ఎందుకు పని చేయాలి, మా విలేజ్ లో వ్యవస్థ ఉంది, మా విలేజ్ కి దగ్గరగా ఉంది, లేదంటే మా మండల దగ్గర మా డిస్ట్రిక్ట్ లో పని చేసుకుంటామని ఈ వ్యవస్థకు వచ్చిర్రు. నోటిఫికేషన్ వేసినప్పుడు కూడా ఒక్కొక్కరు యావరేజ్ గా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 2500, బీసీ వాళ్ళు 5000, అండ్ ఓసీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు 10,000 రూపాయలు ఫీజు కట్టి వచ్చారు. దీంట్లో ఫ్రీగా రాలే, 5 కోట్లకు పైగా మేమే గవర్నమెంట్ కి ఫీజులు కట్టినాం. వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ కంటే కూడా మా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చింది కూడా అదే నెల జీతం తీసుకునే డిపార్ట్మెంట్ వాళ్ళతో ట్రైనింగ్ ఇచ్చారు, బయట నుంచి వ్యవస్థను తీసుకొచ్చి ఇవ్వలే. అదే సాలరీ ఎంప్లాయీస్ తోటే ట్రైనింగ్ జరిగింది, అదే సాలరీ ఎంప్లాయీస్ తోటి అక్కడ సాలరీ ఇక్కడ వెచ్చించి చేసింది. మేము ఇచ్చిన ఫీజులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాంతో కూడా డీజీపీఎస్ రోవర్లు మిషన్లు కొనలేదు ఇప్పటి వరకు. 400 కొంటమని చెప్పింది, కొనలేదు. అదే 5 కోట్లు చిల్లర మేము ఇచ్చిన దాంతో కొంటే ప్రతి మండలానికి ఈరోజు ఎన్ని మిషన్లు వచ్చేది. యావరేజ్ గా చూసినా కూడా 3 లక్షల నుంచి 4 లక్షల డీజీపీఎస్ కాస్ట్. గవర్నమెంట్ బల్క్ లో కొంటే 2 లక్షలకు కూడా 2.5 లక్షలకు కూడా వస్తుంది. అలాంటిది అన్ని మిషన్లు ఈ రోజు కొనుంటే ఎన్ని మిషన్లు వచ్చేవి, ఆ అమౌంట్ కి ఎంత మిషన్లు రావాలి క్యాల్కులేషన్ చేయండి. దాన్ని బట్టి చూస్తే ఏం చేసిండ్రు అన్నట్టు ఏం జరుగుతుంది. భూభారతి చట్టాన్ని ఒక ప్రైవేట్ వ్యవస్థ ఎప్పుడైనా తయారు చేసినా కూడా ఒక యాప్ తయారు చేయాలంటే 1 నెల 2 నెలలు 3 నెలలు సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాల ఇంప్లిమెంటేషన్ ఇది. అదే ధరని తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మార్చి గిదే పెట్టిరు. అరే దాంట్లో ఉన్న ఏం జరిగిందో చెప్పండి. ఇది చెప్తే 54 లక్షల కేసులు ప్రజలకు అర్థమే కాలేదు. నేను ఇది చెప్తే ధరణిని బంగాళాఖాతంలో ఎత్తేస్తామని చెప్పిర్రు, తీసుకుపోయి భూభారతం తీసుకొచ్చి ఏం చేసిరా అంటే ఏది ఉందో గదే ఉంది, ఏం మారలేదు. అలా అన్నప్పుడు అప్పుడైతే ఎట్లా చెప్పారంటే కేసీఆర్ ధరణితో ఎన్నో వేల ఎకరాలు దోచుకున్నాడని చెప్పారు. ఇలా మీరు చేస్తుర్రేంది, మీ కథ ఏంది, మీరు ఏం చేసిరు, అసలు ఎంత మార్పు వచ్చింది? ఇప్పుడు సాదా బైనామాలని మీరు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తామని చెప్పారు, కానీ ఏం పెట్టిరు కొర్రి? ఆ కొర్రితో అయితే ఎవరికన్నా చేస్తారా? మీతో అవుతుందా? ఇగో ఇప్పుడు చెప్పండి అన్న, ఇంకా చెప్పండి, ఏమేమి చెప్పండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సమస్యల పరిష్కారం కావడము అసలు అధికారికి ఇష్టం లేదు, మంత్రి గారికి ఇష్టం లేదు. ఏదో మీది మాటికి మాత్రమే సమస్యలు పరిష్కారం చేస్తున్నాం, భూభారతి తీసుకొచ్చినాం. భూభారతికైనా మెయిన్ పిల్లర్స్ లైసెన్స్ సర్వేయర్లు, భూభారత్ లో ఉన్న ప్రధాన అంశం లైసెన్స్ సర్వేయర్. ప్రతిదీ సర్వే మ్యాప్ తో ముడిపడి ఉంటది. ఇలాంటిది ఇప్పుడు మాకు చెప్పిందేమో స్టార్టింగ్ ఏం చెప్పారు మీరు, ఎల్పిఎం ల్యాండ్ పార్సల్ మ్యాప్ కి అమౌంట్ అని చెప్పారు. ప్రభుత్వం చెప్పింది, మంత్రి గారు ముఖ్యమంత్రి
చేయరు ఇప్పుడు. కానీ వాస్తవ పరిస్థితికి వచ్చి మీరు రిసర్వ్ చేయండి, మేము చెప్పినట్టు ఈ రిసర్వే జరగాలంటే ఈ తెలంగాణ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము రిసర్వే జరగడం కష్టము. ఒకవేళ ఫీల్డ్ మీద పోయినా ఎవరిని జాగా కొలువనియడు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ మొత్తం రిసర్వే చేయండి, మీరు మమ్మల్ని తీసుకుందేమో ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పారు స్టార్టింగ్. కానీ ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో పని చేపిస్తారు ప్రభుత్వం. మమ్మల్ని పని చేయకపోతే కలెక్టర్లు మా లైసెన్స్ క్యాన్సిల్ ఇస్తుంటారు అంటున్నారు. ఇప్పుడు సిరిసిల్ల గానీ పెద్దపల్లి గానీ వేరే జిల్లాలలో మా వాళ్ళు మా సభ్యులు సార్ మేము ఈ 50 రూపాయలు చేయలేము, మా పరిస్థితి దారుణంగా ఉంది, మా కుటుంబాలు పోయించలేకపోతున్నాం, ఎన్ని రోజులు 50 రూపాయలు చేయగలుగుతాము, సంవత్సరం చేసిన తర్వాత మా పరిస్థితి ఏంటి, ఇప్పటికి 30 సంవత్సరాలు ఉన్నాం, తర్వాత ఇప్పుడు ఒక 1 ఇయర్ వేస్తాం, 2 ఇయర్స్ సర్వీస్ చేస్తాం, గవర్నమెంట్కు సేవ చేస్తాం, 50 రూపాయల కాడికి 10,500 వస్తాయి చేస్తాం, తర్వాత మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎక్కడ చూస్తారు, జస్ట్ మా ఏడీలు చెప్తారంటే యూజ్ అండ్ త్రో మీరు వాడుకోండి వదిలేస్తాం అంటే ఏమనుకుంటారు మీరు అసలు? మీరు ప్రభుత్వం ఏమనుకుంటుంది? అందరు బీటెక్ స్కిల్ ఎంప్లాయిడ్ మాతో పాటు తీసుకున్న ఈ ఏఈలు ఉంటారు సార్, హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఇందిరమ్మ ఇళ్ళకి తీసుకున్నారు హౌసింగ్ డిపార్ట్మెంట్, వాళ్ళకి నెలకు 30,000 రూపాయలు శాలరీ ఇస్తారు. వాళ్ళందరూ మా ఫ్రెండ్సే, సేమ్ క్వాలిఫికేషన్ మాకు ఉన్నది వాళ్ళకు ఉన్నది. హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఏఈలు తీసుకుని ఇందిరమ్మ హౌస్ లకి వాళ్ళకి శాలరీ ఇస్తున్నారు. మేమేం పాపం చేసి మాకు శాలరీ చేయడం, మేము పని చేయము, మాకు 50 రూపాయలతో సాధ్యం కాదంటే కలెక్టర్, జిల్లా కలెక్టర్ మనం బెదిరిస్తున్నారు, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, మిమ్మల్ని ఏ ఉద్యోగానికి అర్హత లేకుండా చేస్తామని చెప్పి ప్రత్యక్షంగా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్ గారు, డిప్యూటీ మేజిస్ట్రేట్ గారు వాళ్ళు ఏం చేస్తారు, ఒక అంబేద్కర్ ఎప్పుడో వెట్టి చాక్ నిర్మూలన చట్టం తీసుకొచ్చిండు, వెట్టి చాక్ నిర్మూలన దాదాపు అయిపోయింది అనుకున్నాం. అలాంటిది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అసలు ఒక కంపెనీ పాలన లెక్క చేస్తున్నాండి, ప్రభుత్వ పాలన లెక్క లేదు, ప్రజా పాలనకి ఏ మాత్రం ఛాయిస్ లేదు. మమ్మల్ని 6,500 మంది ఉసురు పుచ్చుకుంటున్నారు, మేము పని చెయ్యము దీని నుంచి వెళ్ళిపోతాము అన్నా గానీ మమ్మల్ని వదిలిపెట్టలేదు గవర్నమెంట్. మీరు సర్వే పని నేర్చుకోరు, బరాబర్ 50 రూపాయలు చేయాలి. ఈ రోజు 50 రూపాయలకి ఎవరు చేస్తారన్న? వేరే మండలి ఇచ్చారు నాకు, నేను చేసేది ఒక మండలి, నాకు వేరే మండలి ఇచ్చారు, నాకు నా మండలికి 60 కిలోమీటర్ దూరం, అక్కడ పోతే 50 రూపాయలు వస్తాయన్న. ఈ రోజు 50 రూపాయలు కూడా పని చేస్తున్నాడా? మా కనీస వేతన చట్టం ప్రకారము రేవంత్ రెడ్డి గారే స్కిల్, అన్స్కిల్, సెమీ స్కిల్ అని ఒకటి ఇచ్చారు, ఒక లిస్ట్ ఇచ్చారు. మరి మేము ఏ స్కిల్ వస్తారు, మీరు ఎట్లా వస్తారు చెప్పాలి కదా. కానీ మీకు ఒక కామెంట్ వచ్చింది ఇక్కడ, మీకు స్టైఫండ్ ఇచ్చి అప్రెంటిస్ ట్రైనింగ్ ఇచ్చారంతే బ్రదర్, ఉద్యోగాలు పడ్డప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తారంతే అంటూ ఒక కామెంట్ పెట్టారు. మీకు అదే స్టైఫండ్ ఇచ్చి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ మాత్రమే ఇచ్చారు. దానికి ఒక క్లారిటీ సార్. సార్ మీరు అన్నట్టు వాస్తవం, దానికి ఒక క్లారిటీ సార్. అప్రెంటిస్షిప్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు, మరి ఎవరి దారిన వాడిని వదిలేయాలిగా? ఎవరి పని? పాత లైసెన్స్డ్ సర్వే వ్యవస్థ ఉంది తెలంగాణలో, ఇదేమైనా కొత్త సిస్టమ్ కాదు. నాట్ ఓన్లీ తెలంగాణ, మనకున్న 29 రాష్ట్రాలలో ఇదే వ్యవస్థ ఉంది. మరి అలాంటప్పుడు ఎవడి పని వాళ్ళు చేసుకుంటారు. అదే పనికి అంటే మనకి ఇచ్చే లైసెన్స్ వ్యాలిడ్, ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం అంతటా. మరి మేము అదే పోయి అడిగితే నీ లైసెన్స్ మేము చెప్పే పనులకు తప్ప దేనికి చెల్లదని సాక్షాత్తు మన దీనికి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు చెప్పిండ్రు. అదే సారు నా ముందే జేడీ మేడం గారికి కాల్ చేసి మరి స్పీకర్లో పెట్టి మరి ఈ లైసెన్సు వీళ్ళది చెల్లదు, ఎక్కడ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు అక్కడే పనిచేయాలి, గవర్నమెంట్ కే పనిచేయాలి, పైగా వాళ్ళు అలాట్ చేసిన మండలం పనిచేయాలి. అక్కడ పని చేసినప్పుడు ఇంకా లైసెన్స్ దేనికి? చిత్త కాగితం కూడా పనికిరాదు కదా, మరి ఇచ్చింది ఎందుకు ఆ కాగితాలు? లేకపోతే మీ మానవ మీరు చేసుకుంటారు కదా. అదే చెప్తున్నా కదా, ఎవరి దారినే వాడిపోయి పని చేసుకుంటాడు. అవసరం వచ్చినప్పుడు చెప్తే అప్పుడు వచ్చి పని చేస్తారు. కానీ చెప్పింది ట్రైనింగ్ ఇస్తున్నాం, లైసెన్స్ సర్వే, స్వయం ఉపాధి అని. ఎక్కడ స్వయం ఉపాధి కల్పించారు? మరి సరే ట్రైనింగ్ ఇచ్చారు, ఇది ఇచ్చారు, మరి కల్పించిన పని ఏది? ఎకరానికి 50 రూపాయలు అంటారు, మేము తయారు చేసుకుంటామా? నువ్వు తయారు చేసిన పనికి మేము పని చేస్తాం. ఎకరానికి 50 రూపాయలు అన్నది అదేనేమో మరి స్వయం ఉపాధి. స్వయం ఉపాధి అన్నప్పుడు ఎక్కడున్నాడు ఎక్కడైనా పోయి చేసుకోవచ్చు. అప్లికేషన్ పెట్టినప్పుడు డైరెక్ట్ గా చేసుకోవచ్చు. మరి ఆ సిస్టమ్ ఉందా మీ దగ్గర? అప్లికేషన్ ఎవడు పెడుతుండో చెప్పిరా మీరు? కొన్ని ఇచ్చిరా? పాత లైసెన్స్డ్ సర్వేలు ఇష్టం వచ్చాడు ఎకరానికి 3,000 4,000 తీసుకుంటారు. ఈ రోజు ఎకరానికి 4,000 తీసుకుంటారు. మీరు 50 రూపాయలు ఎక్కడ నడుస్తలేదు. ఇదే రైతుల దగ్గర గానీ సరే ఉదాహరణ చెప్తాను, 6 ఎకరం చేసినా 3 ఎకరాలు చేసినా 10 ఎకరాలు చేసినా మినిమం ఒక రోజుకు 4,000 5,000 10,000 సంపాదించుకుంటున్నాడు ఆయన బతకడానికి. ఎందుకంటే 30 రోజులు పని దొరకదు కదా, మళ్ళీ 2-3 లక్షలు సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి కదా. మీరు అదే స్టార్టింగ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే స్వయం ఉపాధి అన్నప్పుడు మీరు మిషన్లు కొనాలి అంటే మినిమం తెలుసు కదా. ఆ చిన్న కామన్ సెన్స్, ఈ రోజు ఏం సిస్టమ్ నడుస్తుంది, ఏం టెక్నాలజీ నడుస్తుంది, ఏ విధంగా దీనికి ట్రైనింగ్ ఇస్తారు, ఏ విధమైన వర్క్ కల్పిస్తారు, ఏ విధమైన వర్క్ తో పాటు ఎలాంటి ఈ పరిస్థితులు ఉంటాయి, ఈ వ్యవస్థ ఎన్ని రోజులు ఉంటది, ఈ వ్యవస్థలో ఎంతమంది ఉంటారు, ఎవరి కింద పని చేస్తే ఎవరికి నువ్వు రిపోర్టింగ్ చేసుకోవాలి, ఏ విధమైన రిపోర్ట్ ఇవ్వాలి,
అదంతా ఒక సిస్టమేటిక్ గా ఒక జీవో పాస్ చేయాలి, లేదా ఒక మెమోంటో ఇవ్వాలి. ఒక మెమో, ఇగో ఈ పద్ధతిలో ఉంటది, దీన్ని మీరు యాక్సెప్ట్ చేసిన వాళ్ళే మీరు దీనికి రండి, దీన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని విల్లింగ్ ఉన్న వాళ్ళే వచ్చి నేర్చుకోండి, దీని ప్రకారం చేసుకోండి అని చెప్పాలి కదా. చెప్పడంలో చెప్పాలా వద్దా చెప్పండి ఒకసారి. ఏ కంపెనీ అయినా, ఏ ప్రైవేట్ వ్యవస్థ అయినా, ఏ గవర్నమెంట్ వ్యవస్థ అయినా అన్ని ముందే నోటిఫికేషన్లు అన్ని రిలేటెడ్ గా అన్ని అటాచ్ చేసి చెప్తుంది. మరి మీరు చెప్పిన కాపీలే ఇవ్వగలరా చెప్పండి ఇప్పటికైనా కానీ. కొన్ని ఆ డేట్లనే ఇప్పుడు ఏమైనా ఇస్తారని చెప్పండి. అట్లయినా కూడా మోడిఫికేషన్ ఫ్యాబ్రికేషన్ చేయడం ఎంతసేపు, కానీ మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి. అది ఏమైనా చెప్పగలిగితే మేము కూడా ఒప్పుకుంటాం దాన్ని. అరే మేమే తప్పుపడ్డాం, పొరపాటు పడ్డాం, అరే చదువుకున్న వాళ్ళమైనా ఈ నోటిఫికేషన్ ఇవన్నీ చూడలేదు, ఇవన్నీ చూసుకోలేదు, చదువుకోకుండా వచ్చేసినాం మనం అని అనుకుంటాం. అలాంటి పరిస్థితి లేదు. సరే, మీరు ఎంతసేపు రైతుల సమస్యలు, రైతుల పరిష్కారాలు, సమస్యలు, పరిష్కారాలు, మార్గాలు, మార్గదర్శకాలు ఏవి అంటే అసలు. ఇక్కడ రమేష్ భాయ్ కామెంట్ చూడండి. కృష్ణ నల్లనట 5 నెలల ముందు 10 ఎకరాలకు హద్దులు చూపించినందుకు 10,000 తీసుకుర్రు, వీళ్ళు వెన్నపూస మాటలు చెప్తుండ్రు, యాదాద్రి భువనగిరి జిల్లానట. మీ మీద కామెంట్ 10,000 ఎందుకు ఇచ్చింది సార్? సరే, వెన్నపూస మాటలు చెప్తున్నాడు వాస్తవం. ప్రైవేట్ కృష్ణ ఈ పర్సన్ 10,000 ఎందుకు ఇచ్చును సర్వే చేయడానికి? మరి అప్పుడే అడగొచ్చు కదా, నేను 10,000కి అయితే సర్వేకి నేను ఇయ్యను, నా గవర్నమెంట్ వ్యవస్థలో 50 రూపాయలకే పనిచేస్తుంది అని. మరి ఈ రోజైనా పెట్టండి, ఒక రేటు పెట్టండి. రేటు పెట్టి ప్రైవేట్ వ్యవస్థ కూడా 5 రూపాయలకు, 10 రూపాయలకు, 50 రూపాయలకు, 100 రూపాయలకు చేయాలని మీరు అనౌన్స్మెంట్ చేయండి. రైతులు అదే చేయించుకుంటారు. రఘువరన్ లైసెన్స్ కాపీ బ్యాక్ సైడ్ 1 AC 1000 రూపీస్ ఉంది, 1 ఎకర్కి 1000 రూపీస్ ఉంది, దాని ప్రకారం ఇవ్వమను. మరి అదే కదా, అది గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటే 1000 రూపీస్ అనేది ఉంది. అంటే అప్ టు 2 acres వరకు ఉన్నా కూడా. అంటే జనాలు ఇప్పుడు ఒక్కొక్కరు అట్లా విధంగా ఉన్నప్పుడు అదే లైసెన్స్ 50 రూపాయలకు పని చేయాలంటే ఈ రోజు ఏ విధంగా పని చేస్తారు? ఎన్ని రోజులు, నెలకు ఎన్ని రోజులు ఫీల్డ్కి వెళ్తారు? మొత్తం లైవ్ లో కామెంట్ చూడండి ఒకసారి. వి వాంట్ సాలరీ సార్ అంటూ, అన్న వి వాంట్ సాలరీ, వి వాంట్ జస్టిస్, లైసెన్స్డ్ కాపీ. ఇంకా చూడండి, సుమారుగా 1 సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఎవరో ఒకసారి అంటే కూడా స్టైఫండ్ ఇవ్వలేదు, ఒక్కసారి లైసెన్స్ సర్వేర్ ఎక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ చేయలేదు. ఇవన్నీ మధ్యలో కొంతమంది మోసపూరితమైన మాటలు కొంతమందిని అంటూ, ఇగో సాలరీ 30,000 ఇవ్వాలి, లక్ష్మణ్ వి వాంట్ సాలరీ అంటూ, అన్న నేను చాలా రోజుల నుంచి ఉపాధి లేక కుటుంబాన్ని పోషించలేక చాలా ఇబ్బంది పడుతున్నా, లైసెన్స్డ్ సర్వేయర్ని నేను నమ్మి వచ్చా, నేను చదవడానికి చావడానికి రెడీ గవర్నమెంట్ అంటూ. అయ్యో మనతో ఆన్సర్ రాకుంటే నుంచి ఒక పర్సన్, మనోజ్ అనే పర్సన్ నిర్మల్ నుంచి, నేను చనిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటా, నా మీద మీరు ఫైట్ చేస్తారా? ఓ శ్రీకాంత్ చార్ల నేను తయారవ్వాలనుకుంటున్నా, వి వాంట్ సాలరీ, 6,500 మందికి న్యాయం చేయాలనుకుంటున్నా, నన్ను చావడానికి అవకాశం ఇవ్వండి అన్న, మీరు నా చావుకి విలువిస్తే నేను చచ్చి చూపిస్తా అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి ఒకటే మెసేజ్లు పెడతారు. ప్రభుత్వం నోటితో చెప్తే సరిపోదు బ్రదర్, రాతపూర్వకంగా ఇస్తేనే అన్ని చేయడం లేదు, ఇక నోటి పాటతో చెప్పింది చేస్తుంది అంటారా ప్రభుత్వం గురించి? ఇది ఇప్పటికే సార్ కొంతమంది లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్ కి వెళ్తూ కూడా యాక్సిడెంటల్ అయి 2 చనిపోయారు. ఆర్థిక ఇబ్బంది వచ్చి ఒక హైదరాబాద్ పర్సన్ చనిపోయాడు. మొత్తానికి ఇప్పటి వరకు 4 లైసెన్స్డ్ సర్వే చనిపోయారు. ఇప్పటిదాకా ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని గురించి కూడా పట్టింపు లేదు, తెలియదు కూడా అసలు. చెప్పాలంటే ఎవరు చేయమన్నాడు? అదే కరీంనగర్ లో ఒక అబ్బాయి చనిపోతే ఎవడు పొమ్మన్నాడు? తోట సాయి లక్ష్మణ్ అట చూడు, అదేందో లేదు అండ్ ఏం లేదు. ట్రైనింగ్ లో 10,000 ఫీజ్ అండ్ ఈ ట్రైనింగ్ కి 1 lakh వరకు మా పర్సనల్ గా ఎక్స్పెన్సెస్ పెట్టినాం. పెట్రోల్ కే, మా ఫుడ్ కే, అన్నిటికీ మాకు 1.5 lakhs దాకా ఖర్చు వచ్చింది. మేము ఖాళీగా ఉంటాం, మా పని మేము చేసుకుంటాం అన్న, ప్రభుత్వం మమ్మల్ని చేసుకుంటుంది అన్న. కంపల్సరీ రిసర్వ్ వేయాలి, తెలంగాణ రిసర్వ్ చేయాలి. అంటే మాకు నువ్వు ప్రభుత్వం మాతో ఫుల్ టైం వర్క్ చేయించుకున్నప్పుడు అన్న మీ దగ్గర పనికి వస్తాం, అతను పొద్దు నుంచి పొద్దాక పని చేయించుకున్నప్పుడు నాకు వేతనం మిస్ అయ్యేవన్నా. ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు తెలంగాణ మొత్తం రిసర్వ్ కావాలంటే కనీసం 6 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది. 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎకరం 50 రూపాయలు ఇస్తే ఎన్ని రోజులు వస్తామన్నా? ఎన్ని రోజులు చేస్తాం? ఎన్ని రోజులు? వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో ఫీల్డ్ ఉండదు. మా బతుకులు ఎట్లా ఫీల్డ్ ఎట్లా ఇది నమ్ముకుని ఉండాలి. మీరు ఇప్పుడు ఎన్నిసార్లు అంటే నిరసన కార్యక్రమాలు చేపట్టి మంత్రి గారి దృష్టికి ఎప్పుడన్నా వెళ్ళిందా? సార్ మంత్రి గారి దగ్గరికి స్వయాన నేనే వెళ్ళిన, లోకేష్ కుమార్ గారి దగ్గరికి 3 సార్లు నేనే పోయినా, రాజీవ్ గాంధీ హనుమంత్ గారి దగ్గరికి 3 సార్లు నేనే పోయినా, జేడి మేడం దగ్గరికి నేనే పోయినా. నాతో పాటు మా టీం అంతా అంటే నా ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. పోయినప్పుడల్లా చెప్తే మంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే అప్లికేషన్ తీసుకపోయి చెత్త కుప్పలు పడేసే అన్నాడు. చెత్త కుప్పలు పడేసి కారణం ఏంది తెలుసా? కేవలం మేము
8 నెలల నుంచి వెయిట్ చేస్తుంటే మాకు స్పందించని ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ గౌరవ హోదాలో ఉండే సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ గారు అండ్ ప్రిన్సిపల్ కమిషనర్ గారు ఒక వారం ముందు రోజు మేము వెళ్ళి సిద్దిపేటలో, అంటే అప్పుడు నా దగ్గర సిద్దిపేట జిల్లా వాస్తులందరూ కూడా మన హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము లైసెన్స్డ్ సర్వేయర్స్, మాకు ఎలాంటి ఉపాధి కల్పిస్తలేరు, శాలరీస్ కల్పిస్తలేరు, మాకు ఎలాంటి స్పందన వస్తలేదు సార్, మీరేమైనా ఒకసారి అసెంబ్లీలో మాట్లాడండి సార్, అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడి చెప్తే మాకు కొంచెం ఏమన్నా కానీ రెస్పాండ్ అవ్వచ్చు అని చెప్పేసి అడిగితే ఆయన ట్విట్టర్ లో పెట్టుకోవడం జరిగింది, ఫేస్బుక్ లో పెట్టుకోవడం జరిగింది, పేపర్ కూడా రావడం జరిగింది. వచ్చిన వారం తర్వాత 1 వీక్ ఎగ్జాక్ట్లీ, అది నవంబర్ 2వ తారీఖు 3వ తారీఖు అట్లా జరిగింది. దాని తర్వాత మేము 7వ తారీఖు అట్లా వెళ్తే మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు కదా, ఆయననే అడగమనండి, ఆయననే మీకు ఉద్యోగాలు ఇస్తాడు. ఇప్పుడు మీరు గాని మినిస్టర్ గారి ముందుకు వెళ్తే ఆయన చేతిలో ఏది కనపడితే దాన్ని తీసుకొని కొడతాడు అన్నాడు. నన్ను అన్నాడు లోకేష్ కుమార్ సార్ గారు, ఏది తీసుకొని కొడతాడు, ఏది పడితే దాన్ని తీసుకొని కొడతాడు. మిమ్మల్ని కొట్టే అధికారం మీకు గాని మినిస్టర్ గాని ఎవరికి గాని లేదు సార్. ఇది నేను ఇదే వీడియో ప్రకారం ముందే చెప్తున్నా, నన్ను కొట్టే అధికారం ఎవరికి లేదు. కానీ ఆ రోజు కూడా మీరు ఆ మాట అనడమే తప్పని చెప్పేసి, ఈ చెత్త కాగితం కాదు సార్, దీనికంటే మించిన చెత్త కాగితం లేదని చెప్పేసి ఆయన టేబుల్ మీద అక్కడే పెట్టేసి వచ్చేసిన నేను. ఆ టేబుల్ అప్లికేషన్ అక్కడే పెట్టేసి వచ్చిన. 2 మనుషులతోటి నన్ను బయటికి గెంటిచ్చిండు, తీసుకొని బయటకి గెంటేయండి. ఇంకొకసారి వీళ్ళు కానీ లైసెన్స్డ్ సర్వేర్ దీంట్లో ఎంటర్ అయితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ మనుషులకు చెప్పాను. అంటే వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుంది అది, అంటే ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేయాల్సిన వాళ్ళు, ప్రభుత్వాన్ని సజెస్ట్ చేసే వాళ్ళు ఇలాంటి మరీ దౌర్భాగ్యంలో పనిచేస్తే ఎక్కడ అడగాలి? ఒక ఐఏఎస్ హోదాలో ఉండి ఒక రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా పాలించే మనుషులు, ఒక వ్యవస్థ మొత్తానికి ఆయననే ఇప్పుడు సుపీరియర్. అలాంటి పర్సన్ ఈ మాటలు మాట్లాడితే ఒక రాజకీయ నాయకుల్లా మాట్లాడిండా, రాజకీయ ఏ కోణంలో మాట్లాడిండా? నేను ఇప్పటికీ ఆ విషయం గురించి నేను ప్రతి చోట కూడా చెప్పుకుంటా పోతున్నా. అసలు ఈ వ్యవస్థ పనిచేస్తుందా, పనిచేయదా, చేతనైతుందా కాదా చెప్పేసి అయిపోయా. చెప్పిన నేను, సార్ మీ వల్ల అయితేనేమో అవుతుందని చెప్పండి, లేదా ఆల్టర్నేట్ చూసుకుంటాం, లైసెన్సులు రద్దు చేస్తాను అన్నాడు. చెయ్యండి సార్, ఇప్పుడు చెయ్యండి, నాదే మొట్టమొదటి లైసెన్స్ రద్దు చేయండి, నేను కూడా కోర్టుకు వెళ్తాను, యాడికి వెళ్తానో పోయి చూపిస్తా, నా హక్కు నేను కాపాడుకుంటా. మీకు నిజంగా అధికారం ఉంటే చేసేయండి, ఎందుకు పెట్టిరని నేను అడుగుతా. మరి చెప్పండి, ఎప్పుడు దాకా చెప్తున్నారు కానీ చేయలేదు. వాస్తవంగా నేను నిన్న కూడా జేడీ మేడం ని ప్రొటెస్ట్ చేసినప్పుడు, సర్వే భవన్ ముట్టడికి వెళ్ళినప్పుడు, మేడం మీకు రద్దు చేసే అధికారం ఉందా అని అడిగితే నాకు ఏమాత్రం లేదని చెప్పింది. నేను కొన్ని ప్రశ్నలు వేసిన, నిజానికి సర్వే ఏ విధంగా చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఏ పద్ధతిలో చేస్తారు అడిగినాం. అదే సర్వే భవన్ నుంచి నాకు ముందు రోజు కాల్ వస్తే, ఎందుకబ్బా మీరు ఇట్లా చేస్తున్నారు, చేయకండి, ఏంటంటే సార్ మరి సమస్యల్ని, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు కదా, ఏ విధంగా పరిష్కారం ఇస్తారు, ఫస్ట్ మార్గదర్శకాలు రిలీజ్ చేయండి, గైడ్ లైన్స్ పెట్టండి. రీసర్వే చేస్తున్నప్పుడు ఇగో పాత సర్వే నెంబర్ తప్పైతే ఒక పరిష్కారం ఇస్తాం, ఇగో పొజిషన్ లో ఒక సర్వే నెంబర్, పట్టా ఒక సర్వే నెంబర్, ఒక సమస్యకు పరిష్కారం ఇస్తాం. అండ్ మీకు ఎక్స్టెంట్ తగ్గింది, ఎక్కువచ్చింది, దానికి పరిష్కారం ఇస్తాం. రోడ్డు మార్గాలు బయటికి తీస్తాం, కాలువలు తీస్తాం, పట్టా ల్యాండ్లు ఏది, అసైన్ ల్యాండ్లు ఏది, గ్రామ ఖండాలు ఏది, ఏ విధమైన డాక్యుమెంట్ వెరిఫికేషన్, పానీలు ఎట్లా వచ్చినాయి, సేతువార్లు ఎట్లా వచ్చినాయి, రికార్డులో ఎంత ఉంది, ఈ రోజు రికార్డు ఎట్లా మారింది, ధరణి వచ్చినప్పుడు ఏం తప్పు జరిగింది, ఈ కెడస్ట్రల్ మ్యాప్ ఏం తప్పు జరిగింది, విలేజ్ మ్యాప్ ని ఎట్లా చూస్తున్నారు, టీపన్ ని ఎట్లా చూస్తున్నారు, టీపన్ల సర్వే నెంబర్ రాళ్ళు ఈ రోజు ఎన్ని ఉన్నాయి, అప్పట్లో ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉండేది, వీటన్నిటిని గురించి అవగాహనలు కల్పించండి. ప్రతి విలేజ్ కి అవగాహన కల్పించిన తర్వాత సర్వే చేయండి సార్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1954 బేస్ చూస్తాం మనం. 1954 నుంచి పానీలో ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఎట్లొచ్చింది, సాదా బైనామాలు ఏ విధంగా తీసుకున్నారు, ఈ రోజు పొజిషన్ లో ఎవరున్నారు, వాళ్ళకి ఏ విధంగా సంక్రమించింది, ఈ అన్నిటిని వెరిఫికేషన్ చేసిన తర్వాత సర్వే చేయండి మేడం అని జేడీ మేడం గారిని డైరెక్ట్ గా అడిగిన. ఇదే వెరిఫికేషన్ మీరు చేయాలంటే కాదు కాబట్టి 6500 మంది సర్వేలు ఉన్నారు. వీళ్ళందరినీ ప్రతి గ్రామ పంచాయతీలకు 2 గ్రామ పంచాయతీలకు ఒక సర్వేని పెట్టినా
ఇదంతా కూడా వెరిఫికేషన్ చేయడానికి కూడా కనీసం 6-7 నెలలు పడుతుంది. ఒక్కొక్క సర్వేయర్ నుంచి ఒక్కొక్క సర్వే నెంబర్లతో పాటు మొత్తం వెరిఫికేషన్ చేస్తే భూమి ఎంత, ఎక్స్టెంట్ ఎంత, ఒరిజినల్ గా ఎంత, వచ్చింది ఎంత, ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఎవరి నుంచి ఏ విధంగా గిఫ్ట్ డీడ్ అయింది, ఏ విధంగా ఎవరి నుంచి ఇదైంది, ప్రభుత్వ భూములు ఏ విధంగా ఎవరికి పంచడం జరిగింది, అసెంట్ ల్యాండ్లు ఎక్కడున్నాయి, గ్రామ కంటాలు అప్పట్లో ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది, ఏ విధంగా జరిగింది, వీటన్నిటికి లింకులు వస్తాయి. ఎవడు ఫోర్జరీ చేసుకున్నాడు, ఎవడు లాక్కున్నాడు, ఎవడు దానం చేసిండు, ఎవడు గవర్నమెంట్కి ఇచ్చిండు. అంటే సీలింగ్ యాక్ట్ వచ్చింది, సీలింగ్ యాక్ట్ 1971 లో వస్తే సీలింగ్ యాక్ట్ ప్రకారం భూమి ఎంత ఉన్నది, భూమి ఎంత గుంజుకున్నారు, ఎవరికి ఎంత పంచారు, దున్నుకున్న భూమి ఎంత, రికార్డు లేని భూములు ఎంత, ప్రజల చేతుల్లో ఉన్న భూములు ఎంత, ఈ రోజుకి గుట్టలు ఎంత, పుట్టలు ఎంత, ఓపెన్ ల్యాండ్ ఎంత, బీడు భూములు ఎన్ని, కాలువలు ఎన్ని, చెరువులు ఎన్ని, కుంటలు ఎన్ని, బావిలు ఎన్ని, ఇవన్నిటిని మీరు వెరిఫికేషన్ చేసిన తర్వాతనే సర్వే చేస్తే పాసిబుల్ అవుతుంది. అవన్నీ కాకుండా డైరెక్ట్ వెళ్ళి భూమి మీదకి వెళ్ళి ఎంతమంది నిర్ణయం చేస్తారు. ఈ రోజు 9 లక్షలు ఉన్న కేసులు 90 లక్షలైన ఆశ్చర్యం లేదు. ఎవడు ఒప్పుకుంటాడు? ఈ రోజు రైతులు ఒప్పుకుంటారా? జనాలందరూ అసాధ్యం అది. అన్ని ఇంత రోజుల నుంచి వస్తున్న సాగు చేస్తున్న భూమిని ఈ రోజు నీది కాదని చెప్తే తలకాయలు బలగొడతారు అందరూ. ఎంతమంది సస్తలేరు దీని మీద, ఎంతమంది సంపలేదు దీని మీద, భూముల మీద ఉరికిచ్చి కొట్టిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటప్పుడు వీటన్నిటిని కన్సిడర్ చేస్తలేదా? ఉత్త 50 రూపాయలకు 100 రూపాయలకి చెప్తే ప్రాణానికి మీరు దీనికి గ్యారెంటీ ఇవ్వగలరా? వాళ్ళ ఆవేశాన్ని ఆపగలరా? వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిని మార్చగలరా? మొత్తానికి రమేష్ భాయ్, అంటే మంత్రి గారి దృష్టిలో అయితే ఉంది కానీ మీ పైన ప్రేమ లేదు. ఆయన గొంతమ్మ కోరికలు కోరదంటుంది సార్. అంటే మేము పని చేస్తున్న మమ్మల్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తే మమ్మల్ని పూర్తి స్థాయిలో వినియోగించాలి మీ జిల్లా కలెక్టర్ అంటున్నారు. కంపల్సరీ మీరు పని చేయాలంటున్నారు, కంపల్సరీ రిసర్వ్ చేయాలంటారు. రిసర్వ్ చేసి కనీసం వేతనం ఇవ్వాలి మీరు. ఒకటి ఈ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగానికి ఎవరికి ఇష్టం లేదు సమస్యలు పోవడం ఇష్టం లేదు. సమస్యలు అట్లే ఉండాలి. ఈ సర్వేయర్ లో కూడా వస్తే సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. ఎందుకంటే ప్రతి దానికి సర్వే ఇంపార్టెంట్ కాబట్టి, ఫీల్డ్ ఎంక్వైరీ ఇంపార్టెంట్ కాబట్టి మేమందరం సర్వే చేస్తే వాళ్ళ కబ్జాలు బయటపడతాయి, వాళ్ళ ఫీల్డ్ బయటపడతాయి. సార్ మీరు అన్నారు కదా, ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాం. ఇన్ని లక్షల కేసులు ఉన్నాయి కదా, ఎవరికి ఉన్నాయి సార్ కేసులు? సామాన్య మానవుడుకున్నాయి. ఒక్క వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, సీఎం ఈ లెవెల్ ఎవరైనా కేసులు వేసిరా? ఒక్కడే ఉన్నాయా? ఎందుకు లేవు సార్? వాళ్ళకి కాదా సమస్య? అంటే సమస్య ఇదంతా కూడా రాజకీయ కోణంలో చూస్తే ఇదంతా కూడా వాళ్ళకి లబ్ధి చెందింది, వాళ్ళు కబ్జాలు చేసుకున్నారు, దీంట్లోకి వచ్చిందే ఈ వ్యవస్థ కోసం భూముల మీద. ఈ రోజు ఎవరికి సార్? అందరికీ ఆదాయం భూమి ద్వారా వస్తుంది కాబట్టి ఇది జరిగితే తప్పు. సామాన్య మానవుడు లబ్ధి చేయాలి అనుకునేటోడు సామాన్య మానవులకు లబ్ధి జరగాలంటే ఈ సర్వే జరగాలి. ప్రయత్నం చేసిరా? మళ్ళా మంత్రిని కలవడానికి ప్రయత్నం చేసిరా? చాలా సార్లు జరిగినాయి. ఖమ్మంలో మా ఫోన్ చేసిరా? కనీసం ఫోన్ చేసిరా సార్? ఫోన్లు అయితే ఎవరు రెస్పాండ్ అయితే లేరు సార్. మంత్రి గారు కూడా నో రెస్పాన్స్ సార్. సార్ మా వాళ్ళు ఖమ్మం వాళ్ళు పోయి ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తే ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారు సార్. అదే బిజీ వస్తుంది మంత్రి గారిది, చేద్దాం. బెదిరిస్తున్నారు కాబట్టి సార్ భయం ఉన్నోడు ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే మీ బాధ చెప్పుకోవడానికి వినడానికి ఏమి ఇబ్బంది ఆయనకి? ఎన్నికలప్పుడైతే ఉరకచ్చి గదలు పట్టుకొని ఓట్లాడతారు. అశోక్ నగర్ నుంచి ఉన్నా సార్, నేను గ్రూప్ కోచింగ్ తీసుకున్నా. కోచింగ్ మధ్యలో ఆపి ప్రైవేట్ జాబ్ వదిలేసి మరి ఈ వ్యవస్థలోకి వచ్చినాం. ఏంటి మంత్రి మారు రేవంత్ రెడ్డి మాట విని వచ్చినాం. ఈ వ్యవస్థలోకి ఏ విధంగా మారుతుంది, మళ్ళీ పూర్తి స్థాయి వినియోగించినప్పుడు వేతనం ఇవ్వకపోరా అని వచ్చినాం. కానీ సమస్యలు ప్రాళదూరడం ఎవరికి ఇష్టం లేదు. యంత్రాంగంలో రెవెన్యూ యంత్రాంగం మొత్తం రైతుల రైతులు ఎప్పుడు కొట్లాడుకోవాలి, ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో పనిచేయాలి, అప్పుడే కదా రాజకీయ నాయకుల దగ్గరికి పోతారు. కూడా బెనిఫిట్. మంత్రి గారు రింగ్ అవుతుందా? చూద్దాం. లేపకపోతే ప్రజలు చూస్తారు కదా, ఖమ్మంలోకి తెలుస్తుంది కదా, ఆయన నియోజకవర్గ ప్రజలు చూస్తారు కదా. సమస్య ఉంది అంటే ఆ 1000 మంది సమస్యను కూడా పట్టించుకోడా అని అర్థమవుతుంది కదా వాళ్ళకు కూడా. వాళ్ళు బిజీ ఉంటారు. ఎందుకంటే 3,24,000 కోట్ల బడ్జెట్ కదా, ప్రజలకు ఎట్లా పంచాలి, రైతు భరోసా నిధులు నిన్న 9,000 కోట్లు రిలీజ్ చేసిరా, అవి ఎట్లా వేయాలి, ఆ పనులు ఉంటారు అన్నట్టు వాళ్ళు. అందుకే ఫోన్ ఎత్తారు అట్లా. సరే జర్నలిస్టు ఒక యూట్యూబ్ ఛానల్ వీలు చేస్తే మేము ఎత్తాలనా అంటే పబ్లిక్ అని ఎత్తు కదా, నాకు ఎత్తలేవు. సరే పబ్లిక్ అని ఎత్తాలి కదా, మీరు చేయండి పర్లేదు, మీరు మీ ఫోన్లోకి వెళ్ళి చేయండి, చూస్తాం కదా. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఎవరు చేస్తే ఎత్తుతాడు ఏంది అని తెలవాలి కదా. ఇది రింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఎన్నిసార్లు చేసినా ఎత్తుతలేడంటే మరి ఎంత బిజీ ఉన్నాడు, ఎంత మరి క్యాబినెట్ మీటింగ్ ఏమైనా ఉన్నదా ఇలా?
ఎన్ని అవన్నీ కామెంట్లు అయితే లెక్కనే లేదు ఇక. సరిగా మాకు శాలరీ ఇవ్వండి, మాకు శాలరీ లేకపోతే తెలంగాణ మొత్తం ఉద్యమం మారుతుంది. ఇది ప్రాబ్లం, తెలంగాణ ప్రతి రైతు న్యాయం జరుగుతుంది. అయితే యాక్చువల్ ఏమైతే సార్ అంటే ఇది ఈ సర్వే అనేది పూర్తి స్థాయిలో పనిచేస్తే ప్రతి 2 గ్రామాలకు రెవెన్యూ సర్వే వర్క్ చేస్తే ఏమైతే అంటే ఫీల్డ్ ఎంక్వైరీ జరుగుతుంది, వాట్సాప్ కాల్ చేద్దాం, జరుగుతుంది అండ్ ఫేస్ టైం ఈ 3 ట్రై చేద్దాం. అదే నార్మల్ కాల్స్ ఎత్తడానికి భయపడుతున్నట్టు, ఎందుకంటే మొన్న ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు ఫోన్ చేసి మాట్లాడింది ఫుల్ వైరల్ అయిపోయింది. యాదికుందా మీ అందరికి? అన్న అంతా మనోళ్ళే, ఇక ఆ ఓట్లన్నీ మనకే పడతాయని చెప్పి అన్నాడు. నో ఆన్సర్. ఇది కథ, ఇది కథ. మంత్రి సరే మంత్రి చేస్తే ఎత్తాలనా అంటే మరి ఎట్లా? ఇది మా పరిస్థితి వినేవాళ్ళు లేడు, పరిస్థితి చెప్పుకునే సిచ్యువేషన్ మాది లేదు. మేమందరం పూర్తి స్థాయిలో పని చేయాలంటే పని చేయించాలి మీరే అంటున్నారు. ఒత్తిడి పెట్టి ప్రజర్ మా లైసెన్స్ క్యాన్సల్, మీరు పని చేయకపోతే మీ లైసెన్స్ క్యాన్సల్ ఇస్తున్నామంటున్నాం. మీరు తెలియరా వేతనం ఇవ్వాలని? ఎవరైనా పూర్తి స్థాయిలో పనిచేస్తే వేతనం ఎందుకు ఇవ్వరు? జిల్లా కలెక్టర్ గారిని గౌరవంగా అడుగుతున్నాను. సార్ మాకు ఫ్యామిలీలు ఉంటాయి, పిల్లలు ఫీజు కట్టాలి, తల్లిదండ్రులు ఫీజు కట్టాలి, ఒక ఫ్యామిలీ పోషించాలి. మీకేమో శాలరీగా ప్రభుత్వంలో ఇంతవరకు కమిషన్ బేసిక్ శాలరీ ఎవరు వర్తిస్తుర్రా? కమిషన్ బేసిక్ లా మంత్రి అడ్లూరు లక్ష్మణ్కి చేద్దాం. ఎవరైనా ఒక మంత్రి దొరికితే కనీసం మీ సమస్య ఆడికి పాస్ అన్న అవుతుంది కదా. సార్ సీఎం సార్ ఇంటికి 4 సార్లు వెళ్ళినాం సార్. అక్కడ వాళ్ళ పిఏ గారు కూడా మీరు వెళ్ళి మన రాజ్యసభ సభ్యులు కలవండి, మీ సమస్యకి పరిష్కారం వస్తుందని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ దగ్గరికి వెళ్తే సరే ఆయన టైం తీసుకొని పోయినాం. 10 రోజుల దాకా టైం దొరకలేదు, తర్వాత దొరికింది, పోయినాం. పోతే అసలు ఇది నా సమస్యే కాదు, నా పరిదే కాదు, మీరు ఏదైనా సెంట్రల్ పరంగా ఏదైనా ఉంటే చెప్పండి, దానికి ఏదైనా కానీ సొల్యూషన్ తీసుకొస్తాం, దానికోసం ఏదైనా ప్రశ్నిస్తాం. కానీ దీంట్లో అయితే చెయ్యలేము, దీంట్లో ఎలాంటి మార్గాలు మాకు లేదు, దీనికి నాకు సంబంధం రాదు, నా పరిధిలోకి రాదు. మీరు కావాలంటే వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వెళ్ళి మాట్లాడండి, వాళ్ళతోటి మాట్లాడండి అని చెప్తారు. కొన్ని ఉద్యోగ సంఘాలను అడిగితే వాస్తవంగా చెప్తున్నాను సార్, కొంతమంది నిన్న మొన్న కలిసిన జేఏసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు అడిగితే బా రెవెన్యూ మినిస్టర్ జోలికి పోకండి, మంచోడు కాదు, ఆ పద్ధతే బాగాలేదు అది ఓపెన్ గా చెప్పండి సార్. అది మాకే బాధ అనిపించింది. కానీ సార్ మా సమస్య అట్లాంటి కాదు, మేము ఆయనతోటే ముడిపడి ఉన్నాం, మా సమస్యకు పరిష్కారం కావాలి, మార్గం కావాలి. మేమేమన్నా ఒకరి కోసం ఇద్దరి కోసం చేస్తలేము, 6,500 కుటుంబాల కోసం చేస్తున్నాం, 4 కోట్ల జనాభా కోసం చేస్తున్నాం, ప్రజా సమస్యల గురించి చేస్తున్నాం. ఈ సమస్య అసలు యాక్చువల్ గా సార్ చెప్పాలంటే ఈ వ్యవస్థని ఎవ్వరు తీసుకురమ్మని అడగలేదు, వాళ్ళంతటా వాళ్ళే తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎక్కడ పని చేసారు? మీకు ఒక ఆలోచన వచ్చే తీసుకొచ్చారు కదా. ఏపీలో సార్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక రెవెన్యూ సర్వేయర్ ఉంటే, విలేజ్ సర్వేయర్ ఉంటే సమస్యలు పరిష్కారం కావా? ఇన్కమ్ జనరేట్ కాదా? ఫ్రీగా చేస్తుందా ప్రభుత్వం? ఏమైనా ఫ్రీగా చేస్తుందా? స్టాంప్ డ్యూటీ ఛార్జీలు తీసుకుంటుంది. ఈ రోజు ఒక్కొక్కరికి ఎంత ఉంది సార్? ఎంత ఉంది స్టాంప్ డ్యూటీ? మరి దాంట్లో ఇచ్చే సర్వీస్ ఏంటి? ఒక్క రిజిస్ట్రేషన్ కూడా మార్కెట్ వాల్యూకి అండ్ ఒరిజినల్ వాల్యూకి అంతరం ఉందని మన పెంచిరు. మరి అన్నప్పుడు ఏం ఫ్రీగా సర్వీస్ ఇస్తలేదు కదా, ఇంత ఇన్కమ్ జనరేట్ చేస్తుంది కదా, జనాల నుంచి కూడా సర్వేలకు కూడా ఫీజు తీసుకుంటుంది కదా. మరి అన్నప్పుడు ప్రభుత్వం జనాల దగ్గర నుంచి ప్రభుత్వ ఫీజు తీసుకొని మాకు 50 రూపాయలకి, వాళ్ళ దగ్గర 1,000-2,000 రూపాయలు తీసుకుంటది, మాకేమో 50 రూపాయలు ఇస్తుంది. అంటే ఎట్లా వచ్చిందంటే 50 రూపాయలు మాకు ఇచ్చి 950 రూపాయలు మా దగ్గరనే తీసుకుందా అనే ప్లాన్ తోటి ఉంది. అంటే ఈ ప్రభుత్వాన్ని పోషించాలనా అంటే ఎట్లుందంటే వ్యవస్థ తెలంగాణ మొత్తం ఉవ్వెత్తున ఉద్యమం ప్రారంభిద్దాం బ్రో, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేద్దాం సార్? అంటే ఒక సర్వే అనేది పూర్తి స్థాయిలో పనిచేస్తే ఇప్పుడు అన్న ప్రకారం ఒక రెవెన్యూ గ్రామానికి ఒక సర్వేయర్ ఉంటే పూర్తి స్థాయిలో కొన్ని వ్యవస్థలు కొలాప్స్ అయితే సార్. రెవెన్యూ వ్యవస్థ ఏమైతుంది అంటే సమస్యలు ఉండే రెవెన్యూ వ్యవస్థలో, రైతులకు సమస్యలు ఉంటాయి, పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు బంద్ అయిపోతాయి, ఇక చాలా మందికి ఉపాధి కోల్పోతారు. ఇప్పుడు గ్రామాల్లో కోల్పోతుంది సార్ ఉపాధి, వాస్తవం చెప్పాలి, దొంగల ఉపాధి కోల్పోతారు. రైతులు ప్రతి ఇలా అడ్డం పెట్టుకొని సంపాదించుకునేటోడు ఉపాధి కోల్పోతాడు. కోర్టులో జరుగుతున్న 80% కేసులు ఇవే కదా, ప్రతి హత్యలు గానీ అన్నిటిక భూతగాదాలే, పక్క. కానీ మంత్రి గారు ఒకసారి ఆలోచించండి, 6,500 మందికి సంబంధించినటువంటి సమస్యని మీరు ఇంత సింపుల్ గా పట్టి లేకుండా అవసరం లేనట్టుగా ప్రవర్తిస్తే మాత్రం మీ ప్రజలు తప్పక బుద్ధి చెప్తారు. ఇంకోటి, మీ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా, ఎందుకోసం అంటే రైతుల సమస్యలు తీర్చడం కోసమే కదా వీళ్ళని పెట్టుకున్నది, వీళ్ళు ఉన్నది.
మరి వాళ్ళ సమస్యలు తీర్చొద్దు, వాళ్ళని అట్లనే ఆగంలో పెట్టాలి, వాళ్ళని నష్టపరచాలి అనుకుంటే కనుక మీ ప్రభుత్వానికి ఇంతకంటే పెద్ద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, తగిన తట్లు మీకు సరిపోతలేనట్టున్నాయి. చివరికి ఇంకొక మాట ఏంటంటే కనీసం స్పందించకపోవడం. సరే మీరు ఇప్పుడు మీటింగ్లో ఉన్నారా, జర్నీలో ఉన్నారా, ఇంకేడున్నారా, ముఖ్యమంత్రి పక్కకు ఉన్నారా, అది ఉండొచ్చు కాక, కానీ వీళ్ళ సమస్య పరిష్కారం అయితే చాలు. మేము కోరుకునేది కూడా ఏంటంటే 100 మంది ఏదైనా ఇబ్బంది ఉందంటే వాళ్ళ కడుపు నొప్పి ఏందో తెలుసుకుందాం రాబాయ్ అని పోతారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా దిగస్తుంది. వేలాది మంది ఇలా మా భవిష్యత్ ఏంది, మా బాధ ఏందని వాళ్ళు చెప్పుకుంటుంటే కనీసం వాళ్ళకి ఇంత అపాయింట్మెంట్ ఇచ్చి లేకపోతే ఏదైనా వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసుకొని దానికి ఇంకైనా పరిష్కార మార్గాలు వెతికే ప్రయత్నం చేయాలి. కానీ ఇక మాకు సంబంధం లేదు, గొంగడి నాది కాదు, చెప్పులు నాయి కావని చెప్పి ఇట్లా తప్పించుకుంటే మాత్రం వాళ్ళు చెప్పినట్టు ఉద్యమం పక్కా చేసినట్టే కనిపిస్తూ ఉన్నారు. పైగా నేను అంటే కాల్ చేసిన కదా, నేను డెఫినెట్గా మీకు అంటే మీ సీఎంఓకి అట్లే మీ మంత్రిత్వ శాఖకు కూడా నేను ఇదే వీడియోని ట్యాగ్ చేస్తా, చూసి తప్పకుండా స్పందించాల్సిందే. స్పందించకపోతే వాళ్ళు చూపించేది డెఫినెట్గా మీరు భవిష్యత్తులో చూస్తారు. ఇంకొకటి రమేష్ భాయ్, నాకు ఒక అనుమానం ఉంది ఎప్పటి నుంచో, అది అడగాలని ఉన్నది, మీకైతే ఐడియా ఉంటుంది. నేను చాలాసార్లు భూమి సునీల్ గారు లాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చూసినప్పుడు భూమి అంటే పట్టాల మీద ఉన్నటువంటి భూమికి అంటే పాస్బుక్ల మీద ఉన్నటువంటి భూమి నిజంగా ఒరిజినల్ గా లేదట, 30-40% గ్యాప్ ఉందట. ఉంటుందా అట్లా నిజమా? అంటే భూమి పట్టా మీద ఉంటది కానీ భూమి దొరకదట. వాస్తవం సార్. ఎందుకో క్లారిటీ ఎట్లా అది కావాలి. మనకు మన ఇండియాలో మొత్తంలో అంటే ఇప్పుడున్న రాష్ట్రాల ప్రకారం 28 రాష్ట్రాలకు బ్రిటిష్ వాళ్ళు సర్వే చేస్తే ఒక్క మన తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం సర్వే చేసిండు. నిజాం సర్వే చేసినప్పుడు వాళ్ళు వాడిన టెక్నాలజీ వేరు, మనం వాడిన టెక్నాలజీ వేరు. రెండోది వాళ్ళంతా కూడా ప్రతి ఒక్క దానికి సర్వే నెంబరు అండ్ సబ్ డివిజన్ పెట్టారు. సబ్ డివిజన్ పెట్టారు. కానీ మన దగ్గర ఓన్లీ సర్వే నెంబర్ మాత్రమే సర్వే చేసిరు, సబ్ డివిజన్ సర్వే చేయలేదు. మరి సబ్ డివిజన్ సర్వే చేయనప్పుడు మన యొక్క సర్వే నెంబర్లలో అప్పటి ప్రకారమే ప్రతి గ్రామ పంచాయతీకి అంటే ప్రతి రెవెన్యూ విలేజ్ కి 10 నుంచి 15% అసైన్ ల్యాండ్ అని పెట్టారు. అంటే చెరాయి భూములు. అంటే అప్పట్లో పశువులు ఎక్కువ ఉండే మనకు. ఈ పశువులు పేపుకోవడం కోసం 10 నుంచి 15% భూములను విడిచిపెడితే ఆ భూములు ఈ రోజు చూస్తే ఎక్కడున్నాయి, ఏమైపోయినాయి అంటే. రెండోది సర్వే నెంబర్ రాళ్లను ఎక్కడ పెట్టారంటే ఖాళీ జాగాలో పెడితే అది దున్నేటప్పుడు లేదంటే ఇంకేదైనా చేసేటప్పుడు పోతుందని ఎక్కడ వచ్చినా కూడా తీసుకపోయి గెట్టు మీద పెట్టి ఇప్పుడు ఈ నుంచి వీటికి వచ్చే వేరియేషనే దీన్ని ఎంజాయ్మెంట్ సర్వే. ఎంజాయ్మెంట్ సర్వే ఎందుకంటే హెచ్చు తగ్గులు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ ఈ రోజు గజాన్ని ఎవడైనా వదులుకుంటాడా? గజాన్ని వదులుకోడు. కానీ ఆనాటి కాలంలో ఈ సర్వే రాళ్ళని తీసుకుపోయి గెట్టు మీద వేసారు. సర్వే నెంబర్ రాళ్ళు ఉన్న కొలతలు వేరు, ఈ రోజు మనకు విలేజ్ మ్యాప్లలో టీపన్లలో ఉండే కొలతలు వేరు. అండ్ సబ్ డివిజన్ అనేది ఎక్కడ కూడా సర్వే జరగలేదు. వితౌట్ సర్వే అన్ని కూడా సబ్ డివిజన్ జరిగినాయి. భాగ పంపకాలు ఏ విధంగా జరిగింది? సర్వే జరిగినప్పుడు భాగ పంపకాలు జరగాలి, అట్లా కూడా జరగలేదు. అప్పటి నుంచి ఆన్లైన్ అవైలబిలిటీ లేదు. ఎక్కడ భూమి చూపిస్తే అక్కడే ఆయన భూమి, అదే హద్దు. పేపర్ ఏదైనా దాన్ని పేపర్ ని జాగని చూసుకోలేదు. అసలు ఇది 30-40% లేదట. ఇప్పుడు వరుసగా ఎట్లా చూస్తారంటే పెద్ద కొడుకు ఎట్లా సౌత్ టు నార్త్ కు వస్తారు. మన దాంట్లో వ్యవస్థ పెద్దోడు సౌత్ కు ఉండాలి, మీదికి ఉండాలంటారు. పెద్దోడు కిందికి ఉండాలి. ఎంతమంది కొడుకులు ఉంటే ఎంతమంది కొడుకులు బిడ్డలు పంచుకుంటూ వచ్చారు. పంచుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడ రికార్డులను చూసుకోలేదు, భూములను చూసుకోలేదు. కాకపోతే వాళ్ళ భూమి బుక్ మీద ఒకటి ఉంటది, కింద వచ్చేసరికి ఒకటి ఉంటది. అది చిన్న చిన్నగా ఈ మనకున్న సర్వే నెంబర్లు ఇప్పుడు అప్పట్లో ఉన్న 4 లక్షల నుంచి ఈ రోజు 2.5 కోట్ల వరకు మారేసరికి సబ్ డివిజన్లు అయ్యేసరికి పొంతనే లేదు. 120 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూషన్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సర్వేనే జరగలేదు. మళ్ళా భూమి కూడా సరే జనాలకు తెలివి లేదు, సర్వే అవగాహన లేదు, పెద్దగా చదువుకోలేదు ఆనాటి కాలంలో. మరి ప్రభుత్వ వ్యవస్థ ఉందిగా, ఏం చేస్తుంది ప్రభుత్వ వ్యవస్థలో అందులోనే రాసి ఉంది ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి రీసర్వే జరగాలి. ఆనాటి కాలం నుంచి రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రపతులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, మినిస్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. మరి ఏం చేసిరా అంటే ఏం చేయలే, వాళ్ళు ఏం చేయలే. దాన్ని అట్లాగే కంటిన్యూ చేసుకుంటా వచ్చి మరి ఈ రోజు వచ్చేసరికి ఓ హద్దుకి సంబంధం లేదు, భూమి జాగకి సంబంధం లేదు, కంటి చూపే వాళ్ళ సర్వే, పెద్ద మనుషులు చూపించే రాళ్లే వాళ్ళ హద్దులు. ఈ రోజుకి దున్ని ఆ రాళ్ళు కూడా పోయినాయి. ఇప్పుడుకి చూసినా కూడా 5% కంటే ఎక్కువ రాళ్ళు కూడా అందుబాటులో లేవు. 100లో 5% అవైలబుల్ లేవు. అప్పట్లో ఉన్న రోడ్లు కిందకి చిన్న చిన్న రోడ్లు ఈ రోజు సిటీలు ఏర్పడ్డాయి. అప్పట్లో ఉన్న గ్రామ కంటాలు కొంచెం, అప్పట్లో ఊరు ఎంత ఉంటే అంతవరకే ఊరు గ్రామ కంఠం అనేది. ఈ రోజు ఆ ఊర్లు 5 అంతలు 6 అంతలు పెరిగిపోయింది. మరి ఈ భూమి రికార్డులే ఈ రోజు దాకా. మళ్ళీ ఇప్పటికీ బుద్ధి లేని వ్యవస్థ ఏంటంటే
వాళ్ళు లేఅవుట్లకు పర్మిషన్ ఇస్తే గ్రామ పంచాయతీ లేఅవుట్లైనా ఫామ్ ల్యాండ్ లేఅవుట్లకైనా ఏదైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను రిజిస్ట్రేషన్ చేసుకొని గిఫ్ట్ డీడ్స్ ఇచ్చి దాంట్లోకి వెళ్ళి తీసేయాలి, రెవెన్యూ రికార్డులకి వెళ్ళి తీసేయాలి. అది తీయరు. వాడు ఏం చేస్తాడు, తెలివిగలోడు, అతి తెలివేడు, ఆ రోడ్లు ప్లాట్లు అమ్మేసి మళ్ళీ ఈ రోడ్లను కూడా తీసుకుపోయి వేరే భూమి పక్కనున్న భూమి కబ్జా పెట్టి నాకు ఇంకా రికార్డు మిగిలే ఉంది అంటాడు, నా భూమిది అని కబ్జాలు చేస్తున్నాడు. దానికి ఒత్తాసులు, రాజకీయ నాయకుల సపోర్టులు, గ్రామ రెవెన్యూ డిపార్ట్మెంట్ల మద్దతులు, రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు, రాత్రి 12 గంటలకు కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఓకే రమేష్ భాయ్, ఒక పని చేద్దాం, మనం ఒక పూర్తి ఇంటర్వ్యూ చేద్దాం దీనిపైన. డెఫినెట్ గా ఈ లైవ్ లో కాకుండా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద పూర్తి ఇంటర్వ్యూ చేద్దాం తప్పకుండా. అయితే వీళ్ళ సమస్య అయితే అర్థమైంది కదా, ప్రజలారా చూస్తున్నారు కదా. ఎక్కడన్నా మరి ఆయనకి ఏమన్నా మనసు ఉంటే నిజంగా చెప్పాలంటే మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తారు కాబట్టి ఎక్కడన్నా మనసు ఉంటే ఒకసారి ఇలా వైపు ఆలోచించాలని కోరుకుంటూ నేను డెఫినెట్ గా మాట్లాడతా రమేష్ అన్న. మెయిన్ మా వచ్చేసి శాలరీ ఇవ్వాలి, పని చేపించుకోవాలి, రైతుల సమస్యల్ని పరిష్కరించాలి. అండ్ ఎందుకు ఈ ఫీలింగ్ తో అంటే మేము లోకల్ గా బతకాలి అనే ఫీలింగ్ తోటి పిల్లలు పెద్దలు ఫ్యామిలీని చూసుకోవచ్చు సార్. ఈనాటి కాలంలో కన్న తల్లిదండ్రులను వదిలేసి సిటీకి వెళ్ళి బతుకుతున్నారు, వాళ్ళు ఊర్లలో అణిగి మణిగి ఉంటున్నారు. ఎంతో మంది ఈ రోజు జీవించలేని స్టేజ్ లో ఉన్నారు. కేవలం సార్ అక్కడ ఉపాధి లేక ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. ఎందుకు సార్ ఊర్లలో ఇల్లు కట్టుకుంటాం, నా ప్లేసు నా ప్రాంతం నా ఊరు అని చెప్పుకునే మన సంకల్పం గుద్దుకుంటాం కదా నాది అని. మరి అలాంటప్పుడు నా చోట నేను బతకలేకపోతే వలసలు వెళ్ళడం ఏం సార్? ఇప్పుడు ఏం తేడా ఉంది? ఈ నుంచి ముంబై వెళ్ళి వలస వెళ్ళి బతకడం, వేరే రాష్ట్రాలకు వెళ్ళి బతకడం, వేరే దేశాలకు వెళ్ళి బతకడానికి, మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి బతకడానికి తేడా ఏముంది సార్? ఎక్కడికి వెళ్ళినా అదే ప్రాంతం, అదే విధమైన ఉన్న కుటుంబాలని దూరం చేసుకోవడం, ఉన్న చదువులను ఇప్పుడు సార్ చెప్తున్నారు కదా ప్రభుత్వ పాఠశాలలో పెట్టాలంటారు. ఈడ ఏడున్నాయి సార్ ప్రభుత్వ పాఠశాలలు, ఉన్నాయి సార్. ప్రైవేట్ శాలలో కాకపోతే ఎక్కడ చదువుతారు సార్ పిల్లలు? ఉపాధి కోసం ఈడికి వస్తే ఏ మూలకు స్కూల్ ఉందా? అన్ని సీట్లు ఉన్నాయా ఇక్కడ? అందుకే సార్ మీరు ఒక్కొక్కటి ఆలోచిస్తే ఎన్నో లింకులు రుణపడి ఉన్నాయి సార్, ముడిపడి ఉన్నాయి అన్నిటికీ. అందుకే సార్ మాకు ఊర్లలో ఉద్యోగాలు కావాలి, మేము అక్కడే పని చేయాలి. సంవత్సరము 2 సంవత్సరాలు నెలకో 3 నెలలకో కాదు, ఈ లైసెన్స్ వ్యవస్థ రద్దు కావాలి. లైసెన్స్డ్ అనేది తీసేయాలి, రెన్యువల్ అనేది తీసేసి దీన్ని పర్మనెంట్ గా 30 సంవత్సరాలు వయో పరిమితి ఏంటిది మనకు లిమిట్ 60 years. ఈ 60 సంవత్సరాల లిమిట్ వరకు మనం అందరికీ కూడా ఈ సర్వే వ్యవస్థ, ఎందుకంటే భూమి ఉన్న రోజులు పనిచేస్తుంది కాబట్టి 60 సంవత్సరాలు మాకు ఈ పని కల్పించాలి, పనిని కల్పించాలి, వేతనం ఇవ్వాలి, గౌరవ వేతనం ఇవ్వాలి. అవసరమైతే సార్ మీరు ఒక్కసారి ఆలోచించారు, మీకు ఇంకొక సార్ 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఏం మేము లేమా? 2 లక్షల ఉద్యోగాలలో ప్రజా సమస్య ప్రజలకు ఉపయోగపడేది కాదా? ఒక రోజుకి 2 రోజుల సమస్యనా ఇది? 6500 మంది ప్రభుత్వ ఉద్యోగాలు స్కేల్ ఎంప్లాయీలుగా కన్సిడర్ చేసి వాళ్ళని తీసుకుంటే ప్రజా సమస్యలు తీరుతాయి సార్. జనాలు సార్ ఇంకొకటి చెప్తున్నా, ఏదైతే పోయిన ప్రభుత్వం ఇదే భూమి జోలికి వచ్చే ఒక విధంగా పోయిందనేది ప్రతి తెలంగాణ ప్రజలకు తెలుసు. ధరణి రూపంలో తప్పు చేసేది సార్. ధరణిలో చేసిన ఏకైక తప్పు ఏంటంటే వాళ్ళు సర్వే చేయకుండా, గెట్టు రాళ్లను చూడకుండా, వాళ్ళు కెడస్ట్రల్ మ్యాప్స్ ని తీసుకురావడం, విలేజ్ మ్యాప్ ని ఫిజికల్ గా సర్వే చేయకుండా ఆన్లైన్ లో డైరెక్ట్ పెట్టడం కేవలం ఏకైక తప్పది. వాళ్ళు రికార్డు పెట్టుంటే బానే ఉండేది, కానీ ఈ విలేజ్ మ్యాప్లను పెట్టడం ద్వారా వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసారు జనాలలో. ఎవడైతే ఆన్లైన్ లో చూసుకోవడం, నా భూమి అని చెప్పేసి పోయి దౌర్జన్యం చేయడం, గుంజుకోవడం, లాక్కోవడం, అది రికార్డు కరెక్ట్ అని చూడలే, అది మ్యాప్ లో కరెక్ట్ ఉందా లేదా చూడలే, అది ఎంత ఎక్స్టెంట్ అనేది చూడలే, నిజంగా ఆడ రాయి ఉందా లేదా అని చూడలే. కానీ జనాలు మాత్రం దాన్నే చూసిపోయి రాత్రికి రాత్రి పోయి దున్నుకోవడం, రాత్రికి రాత్రి గెట్టులు పగలగొట్టడం, వేరే వాంది మొత్తం ఇరగొట్టడం, అంటే కడిలు ఇరగొట్టడం, ఫెన్సింగ్లు ఇరగొట్టడం, ఇవన్నీ చేసి ఈ గందరగోళం ఏర్పడింది. ఇదే ప్రభుత్వం దీన్నే కంటిన్యూ చేస్తూ అదే చేస్తుంది. మళ్ళా ల్యాండీడ్ ఈ రోజు పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది, ఇన్ని రోజులు రాలే. ల్యాండీడ్ ప్రతి డాక్యుమెంట్ ల్యాండీడ్ దగ్గర అవైలబుల్ ఉంది, గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. గవర్నమెంట్ లో ఈసీ రాదు, ల్యాండీడ్ లో వస్తుంది. ప్రైవేట్ వ్యవస్థ దగ్గర పనిచేసి, అంటే వీళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిరా, వాళ్ళు వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ రోజే కమిటీ వేసిండ్రు, ఆ కమిటీలో ఏం తేలుతుంది అనేది చూడాలి, అది నిజంగా తేలుతుందా లేదా అని కూడా చూడాలి, ఎందుకంటే దానికి ఎంతవరకు ఏమైతుంది అనేది. అలాంటి ఈ రోజు
ప్రభుత్వ సర్వేలు కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అదే ల్యాండెడ్ మీద ఆధారపడి ల్యాండెడ్ మీద చేస్తుంది. ఈ రోజు ల్యాండెడ్ ప్రతి నెలకు 200 కోట్లు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. 200 కోట్లు ఈ రోజు ల్యాండెడ్ ప్రజల నుంచి అనేక రూపాలలో తీసుకుంటుంది. అంటే ప్రభుత్వ వ్యవస్థ ఏం పని చేస్తుంది? ఆ 200 కోట్లుగా సార్ 20 కోట్లు ఇస్తే 6500 మంది పనిచేసి మీకు 100 కోట్లు మేము తెప్పిస్తాం. ఛాలెంజ్ చేస్తాను నేను. మీరు కాదంటే రమ్మనండి, ఛాలెంజ్ చేసి నేను చెప్పకపోతే అప్పుడు అడగండి నన్ను కాదని. ప్రజా సమస్యల మీద పనిచేస్తే ఎట్లాంటి ఇన్కమ్ జనరేట్ అవుతుంది రెవెన్యూ వ్యవస్థలో అని. ఓకే రమేష్ భాయ్, థ్యాంక్ యూ. అయితే ఇగో ముచ్చట ఏంటంటే ఇంకా ఇప్పుడున్న పరిస్థితులలో వీళ్ళకు ఉపాధి కల్పిస్తే ప్రాబ్లం సాల్వ్ అయ్యేటి ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాలి. అది మెయిన్గా. అంటే పరిష్కారం అయ్యే మార్గాలు ఎక్కువ ఉండంగా కూడా ఎందుకోసం మొదలు పెట్టాలి? ఇప్పుడు బయట ఇప్పుడు కోర్టులలో కానీ పోలీస్ స్టేషన్లలో కానీ అవుతున్నటువంటి కేసులు కానీ పెద్ద మనుషులు చేస్తున్నటువంటి పంచాయతీలు కానీ మొత్తం భూ తగాదాలకు సంబంధించినవి ఉంటాయి. కాబట్టి భూ తగాదాలని పరిష్కారం అయ్యే మార్గం ఉండంగా వీళ్ళని తీసుకొని అవన్నీ కూడా సాల్వ్ చేస్తే మరి మీరు అన్నటువంటి ధరణి బంగాళాఖాతంలో ఎత్తేసి భూభారతితో మంచిగా చేద్దామని ఆలోచన ఉంటే డెఫినెట్గా వీళ్ళకి శాలరీ ఇస్తూ వీళ్ళు ఏవైతే న్యాయమైన డిమాండ్ అదేమి వాళ్ళేమి శ్రమ దోపిడీ చేయకూరు అంటారు అంతే. వాళ్ళు వేరే ఏం అడగట్లే, మా శ్రమ దోపిడీ చేయకూర్రి, మా పనికి తగ్గ ఫలితం ఇవ్వండి అని చెప్పి శ్రమకు తగ్గ ఫలితం అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మంత్రి గారితో మాట్లాడదాం. థ్యాంక్ యూ రమేష్ భాయ్. ఓకే నరేష్ గోవర్ధన్, ఓకే మాట్లాడదాం.